యూపీ ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో మేరే జీవన్ సాథీ అనే సినిమాలో ఓ మేరే దిల్ కే చాయ్ అనే పాట తాలూకు స్వరాలు చూద్దాం. చిన్న పాట, ఇది చాలా సులువుగా ఉంటుంది. ఇందులో ఆఫ్ స్వరాలు కూడా ఏమీ లేవు, మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మ్యూజిక్ సరి మా దా మా ప ప సరి మా దా మా ప ప అని ఒక 2 సార్లు వస్తుంది. మూడవసారికి సరి మా దా ప స ప సారీ ప అని అక్కడ ఆగుతుంది. తర్వాత అనే హమ్మింగ్ వస్తుంది. ఇది నీ పద మామ ప అలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత నీద ప నీద ప నీద ప, దీనికి కొంచెం అనే ఎఫెక్ట్ ఇవ్వాలి. అలా నొక్కి కొంచెం దాన్ని ఎఫెక్ట్ ఇస్తే అలా వస్తుంది. తర్వాత పల్లవి స్టార్ట్ అవుతుంది. పా నుండి మాకు స్లైడర్ ఓ మేరే दिल के चैन पा मामा दिल के पा मामा चैन पमरी ప్రియరిసా అలా వస్తుంది. ఫస్ట్ రాదు అది, తర్వాత వస్తుంది. పమరి దిల్ కే చైన్ అంటే మరి అలా వస్తుంది. ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండవసారి పా నుండి మాకు స్లైడ్ అయిన తర్వాత పామ ఢిల్లీకి పామామ పమరి సరి, ఇప్పుడు అది వస్తుంది. రిగరిసా రిగరిసా అలా వస్తుంది గమ్మకం అక్కడ. చే తర్వాత ఇక్కడ సరిసా అనకన్నా సరి సరి సామ మాప సరి సామ చెహనాయి మేరే సరి సామ సామ మాప సరి సా చెహనాయి మేరే పద దశ దిల్ కో దు పద దశ పమ దిల్ కో దు వా కీజియే పద దశ పమ ప దువా కీజియే. ఇది ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఓ మేరే దిల్ కే చాయ్ అంతవరకు ఓకే. తర్వాత రెండవసారి ఓ మేరే దిల్ కే చాయ్ ఎండింగ్లో పమరి రిగరిసా అంతవరకు వచ్చింది. తర్వాత చేహనాయి మేరే సరి సామ మాప చేహనాయి మేరే పద పమ దిల్ కే దు దువా కీజియే పద పమ ప, ఇది అంతవరకు. మళ్ళీ తర్వాత అదే రిపీట్ అవుతుంది. తర్వాత 1వ చరణం ఏంటంటే अपना साया देख के तुम जाने जहां शर्मा गए అంటే
अपना ईसाया नी निध निध पप नी निध निध पप अपना ईसाया ता पद पाम ता पद पाम देख के तुम पाम पम रि रिम जान जहाँ सर पाम पम रि रिम जान जहाँ सर म पाप पा మా గై అలా వస్తుంది. తర్వాత అబు తు తుమ్ తో అబ్ సే అభి తో ఏ పహలే మంజిల్ హై అంటే అది కూడా అవే. తర్వాత నెక్స్ట్ వచ్చేది కూడా అలా వస్తుంది. తర్వాత మేరా క్యా హోగా పాదరి రీ మీదకి వెళ్ళి దైవతానికి స్లైడ్ అవ్వాలి. మేరా క్యా హోగా పదని హోగా సోచోతో అంటే దానిని సాదా సోచో तो जरा दानी दप्प पदमम्म दानी दप्प సోచు జరా ఆడికి వస్తుంది. తర్వాత హాయేస అంటే పద పద దశద పద దశద పమ పద దశద పమ హాయేసేనా పద దశద దశద పమ ఆయ్ పాపద భర పాపద భర దశద దశద పమ ప పామపకీజియే ఇది ఇలా ఉంటుంది. తర్వాత 2-3 చరణాలు కూడా సేమ్ ఇలాగనే ఉంటాయి. ఈ ఒకటవ చరణం కనుక మీరు కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే పల్లవిని చరణాన్ని కరెక్ట్గా నేర్చుకుంటే తర్వాత ఈ మిగతా చరణాలు కూడా సేమ్ యాసిస్గా ఉంటాయి. ఇది చాలా చిన్నది, అంటే ఫస్ట్ ఒకటి వచ్చేస్తే మిగతా చరణాలు కూడా 2-3 చరణాలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తారని మనం చేసుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.